హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల కాలం గీసిన గీతలు. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఇది 1980లో వచ్చిన నవలండి. అలక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని మంచం మీద నుంచి లేచి కూర్చుంది. వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది అనుకుంటే తారుమారయ్యేటట్లుందే. 4 చినుకులు పడ్డాయి, బాగుంది అనుకున్నానో లేదో వర్షం పెద్దదైంది. నలువైపులా చీకట్లు ముసిరాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు, అంతకంతకు విజృంభిస్తున్న గాలి. ఓ మై గాడ్, తుఫాను కాదు కదా. ఎండాకాలంలో వానేమిటి, హల్వాలో ఆవకాయ నంచుకున్నట్లు. బయట ముమ్మరంగా కురుస్తున్న వర్షం గురించి ఆలోచిస్తున్న అలకకి చంచల గుర్తుకొచ్చింది. అలక, చంచల ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, ప్రాణ స్నేహితురాళ్ళు. అలక ఆ రాత్రికి భోజనం తనతో చేయాలని ఆఫీస్ నుంచి వస్తూ కోరింది చంచలని. ఎండాకాలం ఇదేం పాడుబుద్ధి అంది చంచల. ఎండాకాలానికి బుద్ధికి సంబంధమేమిటి అంది అలక ఆఫీసు మెట్లు దిగుతూ. ఎండాకాలంలో తోడెందుకే అలక, వర్షాకాలం చలికాలం తోడుంటే హాయిగా వెచ్చగా. స్టాప్ అంది అలక. నోరు మూసుకుని నోటిపై చెయ్యి అడ్డం ఉంచుకుంది చంచల. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం, 7 గంటలకల్లా వచ్చే. సిటీలో భయమే ఉంది. రాత్రి 10 గంటలకో 11 గంటలకో తిరిగి మీ ఇంటికి వెళుదు గాని. ఇంట్లో మీ వాళ్ళు ఒప్పుకుంటే రాత్రి నా రూంలోనే పడుకో, అండర్స్టాండ్. చంచల నోరు మూసుకుని అర్థమైంది అన్నట్లు తలాడించింది. ఈ తఫా తోడు గీడు అన్నావంటే కృష్ణా బ్యారేజ్ మీద నుంచి నిన్ను కృష్ణలోకి తోసేస్తాను, అండర్స్టాండ్. నోటి మీద నుంచి చెయ్యి తీసి కిసుక్కున నవ్వింది చంచల. అలకాదేవి, అండర్స్టాండు. ఇది ఎండాకాలం, కృష్ణలో తోసేస్తే పడేది నీళ్లలో కాదు, ఇసుక మీద. ఇంట్లో చెప్పి భోజనానికి వస్తాను. రాత్రి పడుకోవడానికి పెద్దల ముడి ఎలా ఉందో చూసి భోజనానికి వస్తానే, అప్పుడు చెబుతాను. పెళ్ళంటే ఎగిరి పడతావు, తోడంటే తోసి పారేస్తావు. పెళ్లి చేసుకుని మొగుడుతో కాపురం చేస్తూ. ఒసే చపల చిత్తమా, పెళ్లి చేసుకున్న వాళ్ళు కాపురం చేసేది మొగుడుతోనే, రాంగ్గా మాట్లాడకు. లేదు లేదు, కొందరు పెళ్లి చేసుకుని మొగుడుతో కాపురం చేరు, మరొక ఆమె మొగుడుతో. చంచలా! అలక జేవురించిన మొహంతో పెద్దగా కేక పెట్టింది. తన మాటలకి అలక అంత కోపం ఎందుకు తెచ్చుకుందో చంచలకు అర్థం కాలేదు. నడుస్తున్నదల్లా అయోమయంగా అలకని చూస్తూ ఆగిపోయింది. అలక తమాయించుకుంది, చిన్నగా నవ్వింది. సారీ చంచల, నా మనసు బాగుండకనే ఈ రాత్రికి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దామని రమ్మన్నాను. పెళ్లి, కోపురం, భర్త, ప్రస్తుతం ఈ మాటలు వింటే నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. ఆ అవసరమేదో నాకు కాదు, నీకు. అలక నవ్వు చూసి చంచలకి ధైర్యం వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఎలర్జీ కాదు. పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో కాపురం చేస్తూ, ఇల్లు దిద్దుకుంటూ, పిల్లల్ని కంటూ, గృహమే కదా స్వర్గసీమ అని పాడుకుంటూ ఉండాలనుంటుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని పెద్దలంటారు గాని అది నిజం కాదు. పెళ్ళంటే డబ్బుండాలి, ఇది నా మాట. ఉద్యోగం చేస్తూ మగాడిలా గొడ్డు చాకరీ చేస్తున్నానా? మా ఇంటి ఖర్చులకి నా జీతం సరిపోతుంది. సగం జీతం బ్యాంకులో వేసి అది పోగు కాగానే నా పెళ్లి చేయకూడదు? అది కుదరదు. మా నాన్న మాట విని మా అమ్మ వరుసగా 8 మందికి తల్లయింది. పెళ్లి ఊసెత్తితే ఒళ్ళూపై తెలీదు చంచలకి. తన పెళ్లి కాకపోవడానికి కారణాలు వరుసపెట్టి చెబుతుంటుంది. చంచల బోళా మనిషిని తెలిసిన అలక కాసేపు వాగనిచ్చి నోరు మూయిస్తుంది. పెద్దవాళ్ళని తోలనాడకూడదు. కట్నం తీసుకొని పురుష పొంగువుడు తారసపడతాడేమో చూద్దాం అంది అలక. కట్నం తీసుకోకుండా పెళ్లాడతానని ఏ పొంగవుడు ముందుకు రాడు. నేనేమన్నా నీలా రంబలా ఉన్నాననుకున్నావా అంది చంచల. నీ కళ్ళకు నేను రంబలా ఉన్నానా? నీ కళ్ళు నా కళ్ళు కాదు, మగాళ్ల కాళ్ళకి ఎలా ఉన్నావన్నది ఆలోచించాలి. ఆడాళ్లకే ముద్దొచ్చే నీ మోము మగాళ్ళని మైమరిపిస్తుంది. ఏం లాభం, మగాళ్ల పొడ నీకు గిట్టదు. నేనే నీలాగుంటే, మన ఆఫీసర్ గారు సెక్రటరీలో రాజశేఖర్లా ఉంటే నా పెళ్ళెప్పుడైపోయేది. నేను నీలా ఉండను, మన ఆఫీసర్ గారు రాజశేఖర్లా ఉండడు. ముసలి పినుగు, కాష్టంలో కొరివి, పాత చింతపండు. స్టాప్ స్టాప్, బస్టాప్ వచ్చింది. జనసందోహం ఎక్కువగా ఉంది, మనం నోరు మూసుకోవడం మంచిది. చంచల మాటలకి అడ్డు తగులుతూ అంది అలక వస్తున్న నవ్వుని బిగబెట్టుకుని. ఇద్దరూ మౌనం వహించి నుంచున్నారు. తొందరగానే బస్సు రావడం, బస్సు ఎక్కడం, బస్సు బయలుదేరడం కూడా అయింది. ఎదురు చూస్తుంటాను, తొందరగా వచ్చాయి అని అలక 3వ స్టాపులో బస్సు దిగింది. తప్పకొస్తానని చంచల మాటిచ్చింది. 5 గంటలకి ఆఫీసు వదలడం, 5:30 కల్లా తను ఇంటికి రావడం, చకచకా వంట చేయడం, పెద్ద శ్రమ లేకుండానే పనంతా పూర్తయింది. చంచల కోసం ఎదురు చూస్తూ మంచం మీద పడుకుని పుస్తకం తిరగేస్తోంది అలక. 6 గంటలకి 2 చినుకులు పడ్డాయి.
6:30కి చిన్నపాటి వర్షమైంది. 7:30 కావస్తోంది. గాలివాన అని భ్రమ కలిగేటట్లు వానజోరు ఎక్కువైంది. ఈ రోజుకి వాన తగ్గేటట్లు లేదు. చంచల ఇంకేం వస్తుంది అనుకుంటూ అలక మంచం దిగి కిటికీలోంచి లోపలికి జల్లు రావడం వల్ల కిటికీ రెక్కలు మోద్దామని కిటికీ వద్దకు వెళ్ళింది. అలక కిటికీ రెక్కలు వేయబోతూ బయటకు చూసింది. ఉలిక్కి పడింది. వరండాలో గోడ కానుకొని ఒకతను నుంచునున్నాడు. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది తడుస్తుందేమో అని ప్యాకెట్ని ఛాతికి నొక్కి పట్టుకుని పక్కకు తిరిగి నుంచునున్నాడు. పాపం తడిసిపోతున్నాడు. ఆ ప్యాకెట్ ఏంటి అంత భద్రంగా పట్టుకున్నాడు? గాలి ఈడ్చి కొడుతోంది. ఈ వాన తగ్గేనా పెట్టానా? అతన్ని ఇంట్లోకి రమ్మంటే బాగుంది. పిలిచి కొరివి నెత్తిన పెట్టుకున్నట్లు అతన్ని ఇంట్లోకి రమ్మనమేమిటి? ఒంటరిగా ఉన్నాను. సాటి ఆడదైతే లోపలికి రమ్మని తప్పక హెల్ప్ చేసేదాన్ని. చూస్తూ చూస్తూ మగాడిని గదిలోకి రమ్మని పిలిస్తే వాడు మగాడు కాబట్టి వాన తగ్గితే అతనే వెళ్ళిపోతాడు అని తనే అనుకుని అలక కిటికీ తలుపులు మూసి బోల్టు బిగించింది. మళ్లీ వచ్చి మంచం మీద కూర్చుంది. అంతకంతకు వర్షం తీవ్రరూపం దాలుస్తుందే గాని తగ్గే సూచనలు కనపడలేదు. గ్యారంటీగా ఇది తుఫాను అనుకుంది అలక. వాకిట్లో ఉన్న అతను గుర్తుకొచ్చాడు. అతను వర్షం తగ్గదని వెళ్ళిపోయాడా? ఇంకా అలాగే వరండాని అంటిపెట్టుకుని నుంచున్నాడా? వెళ్ళిపోతే తనకెందుకు, నుంచుంటే తనకెందుకు? అది అతని కర్మ. తనకి చంచలకి కలిపి వంటకాలు చేసింది. చంచల ఈ పూటకి రాదు. ఏం చెయ్యాలి? తను తిని ఉదయం పని మనిషికి మిగిలిన పదార్థాలు అన్నము ఇస్తే సంతోషిస్తుంది. అదే చెయ్యాలి. అన్నట్లు అతను తడుస్తూ ఉన్నాడేమో. కిటికీ తీసి చూస్తే వద్దులెద్దు. పోనీ చూస్తే కొంప మునిగేదేముంది? కిటికీ తలుపులు తీసి చూద్దామా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి మంచం మీద నుంచి లేచి వెళ్లి నెమ్మదిగా కిటికీ తలుపులు తెరిచింది అలక. ఈడ్చి అలక ముఖాన కొట్టింది వానజల్లు. వెంటనే కిటికీ తలుపులు మూసింది. అలక అప్పుడు అతనక్కడే ఉండడం చూసింది. ఆలోచించింది. అతను భారీ మనిషి. చేతిలో ప్యాకెట్ తొడుస్తుందని కావచ్చు, లేక చలికి వానజల్లుకి కావచ్చు. కాస్త వంగి ముడుచుకుని నుంచున్నాడు. సగం తడిసిపోయాడు. వానలో తడవడం ఇష్టం లేక కావచ్చు, లేక ప్యాకెట్ తడుస్తుందనన్నా కావచ్చు. అతను వెళ్ళలేదు. వాన తగ్గిందాకా అలాగే నుంచుంటాడా? చూడబోతే అలాగే ఉంది వ్యవహారం. పాపం తడిసిపోతున్నాడు. తలుపు తీసి రమ్మంటే ఒంటరిగా ఉన్నాను. అతని లోపలికి పిలవడం ఏమిటి? బుద్ధిలేని పని. పాపం తడిసిపోతున్నాడు. బుద్ధిలేని పని. పాపం బుద్ధి. అలక ఓ నిర్ణయానికి వచ్చేసింది. కాసేపు తలబద్దలు కొట్టుకునేటట్లు ఆలోచించింది. అలక తలుపు తీయడానికి లేచి వెళ్ళింది. అలక తలుపు తీసి తొంగి చూసింది. తలుపు తీయగానే గదిలో వెలుతురు వరండాలో పడింది. వాకిలి నుంచి అతను అలకను చూశాడు. అలక అతన్ని చూసింది. ఎలా పలకరించాలో అలకకి తెలియలేదు. తలుపు వద్దనే ఉండిపోయింది. తనని పొమ్మని చెప్పడానికి బిడియపడుతోంది కాబోలు అనుకున్నాడతను. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోతాను అన్నాడు ముందుగా అతనే. అలక తేరుకుంది. వర్షం తగ్గేటట్లు లేదు, లోపలికి రండి అంది. తగ్గుతుందేమో చూస్తాను, మీకు ఇబ్బంది అవుతుంది. అతని స్వరంలో మర్యాద ఉట్టిపడుతోంది. పర్వాలేదు, లోపలికి రండి, వర్షం తగ్గగానే వెళ్ళిపోదురుగాని. అతను మాట్లాడలేదు. ముందుకొచ్చాడు. అలక వాకిలికి అడ్డం తొలగింది. అతను లోపలికొచ్చాడు. గాలి లోపలికి రావడం వల్ల తప్పదన్నట్లు తలుపు వేసింది. అతని చేతిలో ప్యాకెట్ పక్కనున్న స్టూల్ మీద పెట్టాడు. సగం తడిసిపోయారు, టవలిస్తాను తుడుచుకోండి అని అలక టవల్ అందించింది. టవల్ అందుకున్నాడు. నేను తడిసిపోయినందుకు బాధలేదు. ఈ ప్యాకెట్ తడిస్తే నా ప్రాణం పోయేది. తడవలేదు, సంతోషిస్తున్నాను. చేతిలో ప్యాకెట్ లేకపోతే పిడుగులు పడుతున్నా లెక్క చేయక వెళ్ళిపోయేవాణ్ణే అతను తల తుడుచుకుంటూ అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ, నిర్లక్ష్యం రెండూ గమనించింది. ప్యాకెట్ ముఖ్యమైనది కావచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు కారదనే గట్టి నిర్ణయం. తన శరీరానికి ఏమైనా పర్వాలేదనే ధీమా మంచి లక్షణమే అనుకుంది అలక. నా పేరు విజయభాస్కర్ అన్నాడతను. నా పేరు అలక చటుక్కుననేసింది అలక. అలక, తమాషాగా ఉంది మీ పేరు. ప్రతి చిన్న విషయానికి అలగడం చూసి మీ తల్లిదండ్రులు మీకు అలకాని నామకరణం చేసుంటారు విజయ్ చనువుగా అన్నాడు. అలక ముఖం వివరణమైంది. వెంటనే గ్రహించాడు విజయ్. సారీ, నాలో ఓ దుర్గుణం ఉంది. ఎంత మౌనంగా ఉంటానో అంతగా చనువు తీసుకుని తోచింది ముక్కుసూటిగా మాట్లాడతాను. నా మాటలు మీ మనసును నొప్పించుంటాయి. ఈ ఒక్క నిమిషంలోనే కారణం అడగడం భావ్యం కాదు. మరోసారి సారీ చెబుతున్నాను, మర్చిపోండి. బహుశా అలక తల్లిగాని తండ్రిగాని మరణించుంటారు. తను అనవసరంగా ఈ సమయంలో వాళ్ళని గుర్తు చేసి ఉంటాడు అనుకున్నాడు విజయ్ నొచ్చుకుంటూ. మీరు ధరించడానికి నా వద్ద దుస్తులు లేవు అలక నసుగుతూ అంది. దుస్తులు దేనికి?
పూర్తిగా ముద్ద కాలేదు కదా, కాసేపటికి ఒంటి మీదనే ఆరిపోతాయి. పోనీ షర్టు విప్పి టవల్ కప్పుకోండి. వాన తగ్గితే వెళ్ళిపోతా కదా. వాన తగ్గకపోతేనో అనుకుంది అలక. అలకముఖంలో భావాలు గ్రహించాడు విజయ్. వాన తగ్గదనుకోండి, ప్యాకెట్ మీ గదిలోనే ఉంచి వానలోనే వెళ్ళిపోతాను, ఉదయం వచ్చి తీసుకుంటాను అన్నాడు. తను తొందరపడి పిచ్చి పని చేయలేదు, సంస్కారవంతుడే. లోపలికి రమ్మన్నా కదా అని వెర్రివేషాలు వేయడం లేదు అనుకుంది. విజయ్ షర్టు విప్పి వంకెన తగిలించాడు. చేతుల్లేని బనీను, కండలు తీరిన జబ్బలు, ఎత్తుగా విశాలంగా ఉన్న ఛాతీ నిండా ఆక్రమించుకున్న రోమాలు, సన్నని మీసకట్టు, సూటిగా ఉన్న ముక్కు, చిలిపి కళ్ళు. అలక చటుకున ముఖం తిప్పుకుంది. విజయ్ టవల్ కప్పుకొని అలక చేత్తో సంజ్ఞ చేసి చూపిన కుర్చీలో కూర్చున్నాడు. అలక మంచం మీద కూర్చుంది. విజయ్కో మ్యాగజైన్ అందించింది. తనకి ఆశ్రయమైతే ఇచ్చింది గాని కొత్త పరాయి మొగాడునని ఫీల్ అవుతోంది. పరిచయం లేకుండా మాటలు పెంచితే అపార్థానికి దారితీస్తుంది. ఒంటరిగా ఎందుకుందో, వాళ్ళు ఊరికెళ్ళుంటారు. అలక పేరు బాగుంది, పేరే కాదు మనిషి బాగుంది. అలక అలిగితే ఎలా ఉంటుందో. ఇలా ఆలోచిస్తున్నానేమిటి, వెదవ్వాన ఇప్పుడే రావాలా, ఎండాకాలంలో వానేమిటి? విజయ్ ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. తను పనిగట్టుకుని ఏ మగాళ్లతోనూ మాట్లాడదు. ఎవరైనా మాట్లాడించినా ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకుంటుంది. ఆఫీసులో మగాళ్ళు చాటుగా చెవులు కోరుకోవలసిందే కానీ ఎదురుగా మాట్లాడించే ఒక మాటలోనూ అమర్యాద ఉండదు. తను మాట పడదని అందరికీ తెలుసు. భోంచేసి పడుకోవాలి. తలుపులు తీసి లోపలికి రమ్మని ఇతన్ని ఆహ్వానించింది. గదిలో చోటిచ్చి టవలిచ్చి తలుపులు గడియపెట్టి తన గదిలో ముక్కు ముఖం ఎరగని పరాయి పురుషుడు. ఇతను మంచివాడే అయ్యుండొచ్చు. మంచివాడు కాకపోతే ఏమయ్యేది? తను తొందరపడింది. ఇంకెప్పుడూ పడకూడదు. విజయభాస్కర్ పేరు బాగుంది, మనిషి తనేం ఆలోచిస్తోంది, వెదవ్వాన ఇప్పుడెందుకొచ్చిందో. అలక ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. అలక చేతిలో పిక్చర్ ఫీల్డ్ ఉంది. విజయ్ చేతిలో మ్యాగజైన్ ఉంది. గదిలో ఇద్దరు మనుషులున్నా వాళ్ళిద్దరూ ఆడ మగ అయినా మౌనం రాజ్యం చేస్తోంది. పరాయి చోటు, ఆడపిల్ల చొరవ తీసుకుని తను మాట్లాడితే ఏమైనా అనుకోవచ్చు. ఈ వర్షం తగ్గే సూచనలు కనపడడం లేదు. ఏం చెయ్యాలి? విజయ్ మ్యాగజైన్ పేజీలు ఊరికే తిరగేస్తూ ఆలోచిస్తున్నాడు. పిలవడమైతే లోపలికి పిలిచాను. అతను మగవాడు. కల్పించుకుని మాట్లాడితే ఇంకో అర్థం తీసుకుని అపార్థం చేసుకోవచ్చు. రమ్మని ఆహ్వానించి ఇలా మోగునం పడితే అర్థం లేని పని. పిక్చర్ ఫీల్డ్ అలా చేతిలో ఉంచుకుని ఆలోచిస్తోంది అలక. దగ్గరలో ఎక్కడో పిడుగు పడింది. పెద్ద శబ్దం. బాబోయ్ అంది అలక. భయమా అన్నాడు విజయ్ చిన్నగా నవ్వుతూ. భయమా? చచ్చా, భయానికి నన్ను చూస్తే భయం. అసలు దేనికి నేను భయపడ్ను, మహా మొండిదాన్ని. ఎన్నిసార్లు నేను. అలక నిజంగా పిడుగుపడిన శబ్దానికి భయపడింది. వెంటనే భయమా అని విజయ్ అడగడంతో తన పిరికితనం గ్రహించాడేమో అనే మరో భయంతో కంగారుగా భయం లేదని ఏదో చెప్పబోయింది. అది గ్రహించి విజయ్ నవ్వాడు. టక్కున నోరు మూసుకుంది అలక. ఇతనికేం పనిలేదు, మెత్తగా నవ్వడం తప్ప అనుకుంది. అదేంటి ఆగిపోయారు, చెప్పండి అన్నాడు విజయ్. ఏం చెప్పను? అదే భయం గురించి. మీరు నన్ను హేళన చేస్తున్నట్లుగా ఉంది. అన్యాయం. వర్షంలో తడవకుండా చోటు చూపించారు. మీ మాటలకి నవ్వుతానా? మీరే ముందు భయం గురించి, మీ ధైర్యం గురించి చెబుతున్నారు. నే వింటున్నాను. మధ్యలో ఆపేశారు. అదేం అని అడిగాను. అది నా తప్ప? తప్పైతే చెప్పండి, ఏం చేయమంటే అది. పోనీ వరండాలో వర్షానికి తడుస్తూ నుంచోనా? విజయ్ మాటలకి అలక నవ్వింది. అమ్మయ్య నవ్వారు. నే వర్షంలో తడవనక్కర్లేదు నవ్వుతూ అన్నాడు విజయ్. మళ్ళీ మాటలు కరువైనట్లు ఉండిపోయారు కొద్దిసేపు. ఇంటికి బయలుదేరారా? ఏదో ఒకటి మాట్లాడడానికి అలక ప్రశ్నించింది. ముందు ఇంటికి కాకపోయినా తర్వాత ఇంటికే. వర్షంగా మధ్యలో అంతరాయం కలిగింది. దేనికి? మొగల్ రాజపురం చివరి నుంచి వస్తున్నాను. ఈ ప్యాకెట్ వన్ టౌన్లో ఒకరికి అందించాలి. ఈ వర్షానికి లెక్క చేయక వన్ టౌన్ వెళతాననుకోండి, ప్యాకెట్ తడిసి పాడైపోతుంది. మీరు నడిచి అంత దూరం వెళతారా? అలక ఆశ్చర్యంగా అడిగింది. ఇంత దూరం నుంచి నడిచే వస్తున్నాను. అంత దూరం నడవడం బాధేం కాదు, అలవాటే. చాలా తేలిక విషయం అన్నట్లు చెప్పాడు విజయ్. అలక మరి మాట్లాడలేదు. ఇతను దూరం నుంచి నడిచి వస్తున్నాడు. నడిచి ఇంకా దూరం వెళ్ళాలి. రిక్షా గాని బస్సు గాని ఎందుకు ఎక్కలేదు? డబ్బు లేదా? చూడ్డానికి బీదవాళ్లా లేడు. నడవడం అలవాటు అంటున్నాడు. అంటే ఇతనికి రోజు నడవడం తప్పనిసరి పనా? పనేం చేస్తున్నాడో? ప్యాకెట్లో ఏముందో అడిగితే చెబుతాడా? అడగడం ఏం బాగుంటుంది? ఇలా ఎంతసేపని కూర్చుంటాం? ఆకలేస్తోంది. భోంచేస్తే? ఇతను కాఫీ ఇద్దామంటే పాలు లేవు అంది అలక.
పర్వాలేదు అన్నాడు విజయ్. రాత్రి భోజనం? అది పర్వాలేదు. అయినా వర్షం తగ్గుతుందో లేదో, మరో పావుగంట చూస్తాను. తగ్గిందే సరే, తగ్గదు వెళ్ళిపోతాను. ఉదయం వచ్చి ప్యాకెట్ తీసుకువెళతాను. నేను భోజనం గురించి ఆలోచించడం లేదు, ప్యాకెట్ గురించి ఆలోచిస్తున్నాను. విజయ్ భోజనం చేయనట్లు తెలిసిపోయింది. చంచల ఇంక రాదు. ఇద్దరికి సరిపోను భోజన పదార్థాలున్నాయి. అతన్ని కూడా తినమని భోంచేస్తే అతి చనువు తీసుకున్నట్లుంటుంది. ఏం చెయ్యాలి? ఎలాగో ఇద్దరికి సరిపోనున్నాయి. వండే పని లేదు. ఉదయం పని మనిషికి ఇవ్వాల్సిందే. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం నేరం కాదు. కానీ విజయ్ కుర్చీలోంచి లేచాడు. కిటికీ తలుపులు తెరచి టక్కున మూసేశాడు. వర్షం ఎక్కువైంది కానీ తగ్గలేదు. తగ్గే సూచనలు కనిపించలేదు. వర్షం తగ్గనట్లు అలక గమనించింది. వర్షం తగ్గేటట్లు లేదు. తుఫానని రేడియోలో ఉదయమే చెప్పారు. నేను వెళ్ళి ఉదయం వస్తాను. ప్యాకెట్ మాత్రం ఉంచండి అన్నాడు విజయ్. భోంచేసి వెళ్ళండి, అప్పటికి వర్షం తగ్గొచ్చు. తిండి గురించి ఆలోచిస్తున్న అలక గబుక్కు ననేసింది. వద్దు, నా కోసం మీరు వంట చేయడం. మీకోసం చేయడం లేదు అంటూ అలక తనకి స్నేహితురాలికి వంట చేసిన సంగతి చెప్పింది. మీరింకా భోంచేయలేదన్నమాట. మీకు నేను అడ్డం తగిలాను బాధపడ్డాడు విజయ్. విజయ్ భోంచేనని అలకని తినమని 4-5 సార్లు చెప్పాడు. మీరు ఓ విధంగా వరుణదేవుడు పంపిన అతిథి. మీరు భోంచేయండి. వర్షం తగ్గుముఖం పట్టగానే వెళుదురుగాని. కాదంటే మీరు వెళ్ళిన తర్వాతనే భోంచేస్తాను అంది అలక. సరిగ్గా 15 నిమిషాలు చూస్తాను. వర్షం తగ్గకపోతే భోంచేస్తాను అన్నాడు విజయ్. ఓకే అంది అలక. 15 నిమిషాలు అయిపోయింది. వర్షం ఇంకా విజృంభించింది. మీరంటే వరుణదేవుడికి ప్రీతిలాగుంది. మీ మాట నెగ్గింది అన్నాడు విజయ్. వర్షం తగ్గలేదు, భోంచేద్దామా అని అనకుండా మరో అర్థంతో అన్నాడు. నే అన్నీ సర్ది పిలుస్తాను అంది అలక పక్కనున్న వంటగదిలోకి వెళుతూ. అలక అటు వెళ్ళగానే నిర్భయంగా గదంతా కూర్చున్న చోటు నుంచి కదలకుండానే పరిశీలించడం మొదలుపెట్టాడు విజయ్. అలక ఎదురుగుండా ఉండగా చూడడం బాగుండదని ఊరుకున్నాడు. గదంతా నీటిగా సర్దుంది. పుస్తకాల ర్యాక్ ఓ పక్కగా చిన్నదుంది. ర్యాక్ నిండా పుస్తకాలు పేర్చున్నాయి. సింగిల్ కాట్, చిన్న గాడ్రేజ్ బీరువా, ఒక పడక కుర్చీ, కూర్చోడానికి 3 కుర్చీలు, బీరువా మీద సూట్ కేస్, చిన్న టేబుల్, టేబుల్ మీద ఫ్లవర్ వాజ్, వాజ్లో అందంగా పేర్చిన పువ్వులు, పేపర్ వెయిటు, బుల్లెట్ ట్రాన్సిస్టరు, వేనస్లా ఉన్న బొమ్మ, ఏదో నవల ఉన్నాయి. ఓ పక్కగా మోడ, మరో పక్క రౌండ్ టేబుల్ ఉన్నాయి. రౌండ్ టేబుల్ మీద టేబుల్ ల్యాంప్, పాపని పొత్తిళ్లలో ఉంచుకుని పాలు తాగిస్తున్న మాతృమూర్తి బొమ్మ, తెల్లగా పాలరాతి బొమ్మలా ఉంది. తల్లి తల ఉంచుకుని పాప ముఖంలోకి ఆప్యాయంగా చూస్తుంటే పాప పాలు గుడుస్తూ ఓ చెయ్యి తల్లి రొమ్ము మీద వేసి అర్ధనిమిలి నేత్రాలతో ఉంది. గోడకి ఓ క్యాలెండర్, 2 సీనరీ చిత్రాలు వేలాడుతున్నాయి. ఓ పక్క అలమరా ఉంది. అలమరాకి సగం అద్దాల తలుపులు. అలమరాలో ఉన్న టైం పీసు, బొచ్చుకుక్క పిల్ల బొమ్మ, ఇంకా కొన్ని సామాన్లు అద్దంలోంచి కనిపిస్తున్నాయి. బయట నుంచి వచ్చిన వారు కాళ్లు తుడుచుకోవడానికి రంగు డిజైన్ పీచుపట్ట గుమ్మంలో ఉంది. విజయ్ గదంతా పరిశీలించడం అయిపోయింది. అలకొచ్చి రండి అని పిలిచింది. చాలా చక్కగా ఉంది మీ రూమ్. ప్రకృతి అందాలను, పుస్తకాలను ప్రేమిస్తారనుకుంటాను అన్నాడు విజయ్. ఆ 2 మనకి ఆనందం కలగజేస్తూ కాలక్షేపాన్నిస్తాయి. అంతేకాదు, అర్థం చేసుకునే శక్తి ఉంటే జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. అవగాహనా శక్తి, విజ్ఞానము లభ్యమయ్యేది. పుస్తకాలు మంచి మిత్రులు. ఈ సూక్తి వినలేదా? వెనకేం విన్నాను, కానీ ఇప్పుడే మీ నోటి వెంట విజయ్ నిదానంగా అన్నాడు. భలేవారు, మీ మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి అంటూ అలక లోపలికి దారి తీసింది. వంటింట్లో కూడా ఎక్కువ సామాన్ లేదు. చిన్న వంటగది శుభ్రంగా ఉంది. విజయ్, అలక ఏకకాలంలో భోజనానికి కూర్చున్నారు. విజయ్ భోంచేస్తున్నంతసేపు వంట రుచిగా ఉందని మెచ్చుకుంటూ తిన్నాడు. అతను ఆతృతగా తినే తీరు చూస్తుంటే మంచి ఆకలి మీదున్నట్లో లేక ఉదయం భోంచేయనట్లో అనిపించింది అలకకి. నేను మీకు అపరిచిత వ్యక్తిని. మంచివాణ్ణో చెడ్డవాణ్ణో తెలియకుండా ఎలా రమ్మన్నారు? భోజనం ఎలా పెట్టారు? ముందు గదిలోకి వచ్చిన తర్వాత విజయ్ అడిగాడు. వర్షం ఎలా ఉందోనని 3-4 సార్లు లేచి కిటికీలోంచి చూశాను. ప్రతిసారి మీరు తడుస్తూ కనిపించారు. తలుపు తట్టి ఇంట్లో దూరకుండా అలా నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే బిడియం ఎక్కువ, మంచి మనిషి అనిపించింది. తలుపు తీసి రమ్మన్నాను. అయినా మీరెందుకు తలుపు తట్టలేదు? నిజంగా బిడియమే కదూ అంది అలక. కాదు, స్థిరంగా చెప్పాడు విజయ్. మరి ఎంతో అవసరమైతే తప్ప అబద్ధాలాడ్ను. నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? తెల్లబోయింది అలక. అంతలోనే తెప్పరిల్లి నిజం చెప్పండి అంది. బాధపడరుగా? అపార్థం చేసుకోకూడదు. సారీ,
నేను తడిసిపోతానని నాకే బాధ లేదు. ప్యాకెట్ తడుస్తుందని బాధ. లోపల ఎవరున్నారని కిటికీలోంచి తొంగి చూశాను. అలా చూడడం తప్పని తెలుసు. మగవాళ్ళుంటే పిలుద్దామని నా ఉద్దేశం. మీరు పుస్తకం తిరగేస్తూ మంచం మీద పడుకునున్నారు. మీరు తప్ప ఎవరో ఉన్న అలికిడి లేదు. కాసేపు ఆగి కిటికీలోంచి మళ్ళీ చూశాను. అదే భంగిమ, అదే చదవడం. అదంటే మీరు పడుకుని అంతే. ఎలా తలుపు తట్టి పిలవను? అలక ఏమీ మాట్లాడలేదు. కిటికీ వద్దకెళ్ళి తలుపు తీసి చూసింది. తగ్గలేదు వర్షం. అక్కడే కిటికీ వద్ద నుంచుండిపోయింది. గదిలో ఉంది ఒక్కటే మంచం. భోజనమైతే పెట్టింది గాని పడుకోండి ఈ రాత్రికి అని ఎలా చెప్తుంది? ముక్కు ముఖం తెలియని పరాయి మగాడు. ఇంట్లో తను తప్ప ఎవరూ లేరు. పడుకోండి అనడం అసభ్యత, వెళ్ళిపోండి అనడం సభ్యత కాదు. వర్షం తగ్గేటట్లు లేదు. ఏం చెయ్యాలి? అలక కిటికీ వద్ద తర్జన భర్జన పడుతోంది. విజయ్ షర్టు వేసుకున్నాడు. గమనించింది అలక. ఏం మాట్లాడాలో తెలియలేదు. చూడండి, నిద్ర ముంచుకొస్తోంది. బహుశా మీకు నిద్ర వస్తూ ఉండొచ్చు. ఉదయం వచ్చి ప్యాకెట్ తీసుకువెళతాను. చీరలకు తొడిగే ప్లాస్టిక్ కవరుంటే ఇవ్వండి అన్నాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ. నా వద్ద కవర్సు లేవు, గొడుగు లేదు. వర్షం ఎక్కువగా ఉంది. ఎలా వెళతారు? పర్వాలేదు, తలుపేసుకోండి. మీ ఆతిథ్యానికి చాలా సంతోషిస్తున్నాను. వస్తాను. ఉండమనాలో పొమ్మనాలో తెలియలేదు అలకకి. విజయ్ గదిలో ఉండడం ఇబ్బందిగానే ఉంది. నిద్ర ముంచుకొస్తోంది. పడుకోలేకపోతోంది. విజయ్ తలుపు తీశాడు. తలుపేసుకోండి అని చకచక వరండా మెట్లు దిగాడు. అలక తలుపు వద్దకొచ్చి నుంచుంది. బలమైన మనిషి కూడా పడిపోయేటంతగా గాలి వీస్తోంది. భయం గొలుపుతూ రయ్యిని గాలి శబ్దం, ఉండుండి ఉరుములు మెరుపులు. మోకాలు సగం మునిగే నీరు రోడ్డు మీద పారుతోంది. జనసంచారం లేదు. చీకటి మాత్రం ఉంది. విజయ్ చీకట్లో కలిసిపోయాడు. అలక 2 నిమిషాలు తలుపు వద్దే నుంచుని ఆ తర్వాత తలుపేసుకుని లోపలికొచ్చింది. పెద్ద లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ స్విచ్ వేసింది. మంచం మీద మేను వాల్చి రగ్గు కప్పుకుంది. అలకకి ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆఫీసు టైం అయిపోతోంది. వరుసగా 3 బస్సులు వెళ్ళిపోయాయి. అలక చంచల ముఖం చూసి పెద విరిచింది. ఏం చేద్దాం అంది చంచల. ఆఫీసర్ గారు ఎప్పుడు చూసినా చిటపట్లాడుతుంటారు. ఆలస్యంగా వెళ్ళామంటే మనకు తప్పవు చివాట్లు. కాబట్టి రిక్షాకి పోదాం అంది అలక. రిక్షా? నోనో, ఎక్కితే కారే ఎక్కాలి. లేకపోతే కాలినడకనే పోవాలి. నా స్టేటస్కి భంగం. అందుకే కారు తప్ప మరేమీ ఎక్కను. సొంత కారు లేదు కాబట్టి బస్సు ఎక్కుతున్నాను. అది నా తలరాత కాదు, భగవంతుడి అవకతవక రాత. అర్థమైందా అలకాదేవి? బస్సు మరో 10 నిమిషాల తర్వాత గాని రాదు. రిక్షా ఎక్కుదాం. రిక్షా డబ్బులు నేను ఇస్తాలే. అంత డబ్బులు ఎక్కువగా ఉంటే ఇలా పారే. రిక్షా వాళ్ళకి ఇవ్వరాదు. నేను చూడలేను, భరించలేను. వాళ్ళ సంపాదన నాకు లేదు. అది నా బాధ. అలక నవ్వింది. చంచల వాళ్ళది పెద్ద సంసారం. బస్సుకైతే పావలా చాలు. అదే రిక్షాకి మనిషికైతే 30, ఇద్దరికైతే రూపాయి పావలా. అది రేటు. చంచల్కి జీవితం మీద ఎన్నో ఆశలు, కోరికలు. ఓ పావలా పూలతోనో ఓ పూట సినిమా చూస్తే తీరేది కాదు ఆ కోరిక. కార్లు, షికార్లు, వినోదాలు, విలాసాలు హ్యాపీగా గడిచిపోవాలి. అదే లైఫ్ అంటుంది చంచల గాలిమేడలు కడుతూ. ఎంత చెట్టుకి అంత గాలని ఉన్నంతలో హాయిగా గడిచిపోతే చాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అది శారీరకంగా వర్తించే మాట. మానసికంగా ఏ బాధ పడనివారు నిజమైన భాగ్యవంతులు. ఇది నా మాట. నీ ఆరోగ్యం మంచిదే. మానసికంగా ఏ బాధ లేదు. గొంతెమ్మ కోరికలు తప్ప అంటుంది అలక. ఈ విషయంపై చంచల, అలక అరగంట వాదించుకుంటారు. చివరికి చంచల మాటలతో గెలవలేక, నీతో మాట్లాడడం నాకు చేతకాదు బాబు, నోరు మూసుకుని ఊరుకుంటే సరిపోతుంది అంటుంది. అలక నవ్వి ఊరుకుంటుంది. మాటలు పెంచదు. అదిగో బస్ అంది చంచల. అవునవును, మన బస్సే అంది అలక. బస్సు రావడమైతే స్పీడ్గా వచ్చింది. ఆ వేగం చూస్తుంటే ఆకుండా వెళ్ళిపోతుందేమో అనిపించింది. కానీ ఆగింది. చంచల, అలక బస్సు ఎక్కారు. బస్సు బయలుదేరింది. బస్తాలో కుక్కినట్లు జనాన్ని బస్సులో కుక్కాడు కండక్టర్. లేడీస్ సీట్లో సగం మంది మగవాళ్ళు కూర్చున్నారు. మగాళ్ల సీట్లలో ఆడవాళ్ళు మాత్రం కూర్చోలేరు. మనం కూర్చునే సీట్లలో మగవాళ్ళు కూర్చోవడం ఏమిటి? ఓ సీట్లో వాళ్ళని లెమ్మని మనం కూర్చుందాం అంది చంచల. లేడీస్ సీట్స్లో జెంట్స్ కూర్చోకూడదని వాళ్ళకుండాలి. మనం అడిగి కూర్చోవడం ఏమిటి? వద్దు, ఇలాగే నుంచుందాం అంది అలక. నువ్వు ఒత్త పిరికిదానివి, నేను వాళ్ళని లేపుతాను అని చంచల 2 సీట్లు ముందుకు వెళ్ళింది. నేను పిరికిదాన్ని కాదు చంచల అనుకుంది అలక. ఇద్దరూ కూర్చునే సీట్ అది. చంచల అక్కడికెళ్ళి మిస్టర్ అని పిలిచింది. పిలిచారా? లేడీస్ సీట్లో కూర్చున్న జోగారావు అడిగాడు. మీరు లేస్తే నేను నా ఫ్రెండ్ కూర్చుంటాం మర్యాదగా అంది చంచల. అలక ఓ అడుగు ముందుకు వేసి చంచల దగ్గరగా వచ్చింది. కూర్చుని వాళ్ళు లేవమంటారు, ఇదే మర్యాదండి. జోగారావు మరింత మర్యాదగా అన్నాడు.
ఓసారి అది చూసి చదవండి అంది చంచల. స్త్రీలకు మాత్రమే అని రాసున్నదాన్ని వేలుతో చూపుతూ. స్త్రీలకు మాత్రమే. అర్థమైందిగా, ఇహ సీట్లోంచి లేవండి. జోగారావు సీట్లోంచి లేచే ప్రయత్నం చేయలేదు. పక్కనున్న ఫ్రెండ్ లేవబోతుంటే కూర్చోబెట్టాడు. చూడండి మిస్, ఈ కాలంలో స్త్రీలు సమాన హక్కులు కావాలంటున్నారు. అంతేకాదు, మగాళ్ళు మా కాళ్ళ కింద పడుండాలని అదనంగా హక్కులు అడుగుతున్నారు. మీరు మా సీట్లలో కూర్చున్నప్పుడు లేవమంటున్నామా? మేము అలా నుంచోవడం లేదు. కాసేపు నిలబడలేని మీరు సమాన హక్కులు కావాలని గోల్ చేయడం స్త్రీ జాతికి అవమానం. షేమ్ షేమ్. అన్నట్లు మిస్, మీ పేరేమిటి? చంచల. పేరుకు తగ్గట్లే నా బుద్ధి నిమిషానికి ఎలా ఉంటుందో తెలీదు. చెయ్యొత్తానంటే. నా పేరు సరే, మీ పేరేమిటి మిస్టర్? నా పేరు జోగారావు. మాటకు ముందే జోక్స్ వేస్తుంటాను. అందుకని నన్ను ఎరిగిన అందరూ జోగారావును కూడా పిలుస్తుంటారు. జోగారావో శేఖరావో మీరు లేస్తారా లేదా? నుంచోలేమని చెప్పండి. ఏంట్రా గోల, నువ్వు కావాలంటే కూర్చో, నేను లేస్తాను. జోగారావు పక్కనున్న ఫ్రెండ్ అన్నాడు. వీళ్ల సంభాషణ వింటున్న అలక కలగజేసుకుంది. చంచల, ఇలారా, కాసేపు నుంచుంటే కాళ్ళు పడిపోవు. నుంచోలేని వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళని చూసి మనం జాలి తలవాలి. బలవంతాన సీట్లోంచి లేవమండం ధర్మం కాదు. మిత్రులిద్దరూ తల తిప్పి వెనకకు చూశారు. అరే మీరు అలక అంటూ సీట్లోంచి చటుక్కుని లేచాడు విజయ్. మీరు విజయ్ కదూ? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది అలక. విజయ్ సీట్లోంచి లేవడంతో జోగారావుకి లేవక తప్పలేదు. ఖాళీ అయిన సీట్లో చటుక్కును కూర్చుంది చంచల. కూర్చోవే అంది అలకని. ఏంట్రా అబ్బాయి, ఏంటి కదా అన్నాడు జోగారావు కన్ను గిడుతూ. అన్నాడు విజయ్. ఆ రోజు ఉదయం 6 గంటలకల్లా వచ్చి ప్యాకెట్ తీసుకెళ్లారు. మళ్ళీ మీరు కనపడలేదు అంది అలక పలకరింపుగా. మళ్ళీ రమ్మలేదుగా. అవునవును అంది అలక ఏం మాట్లాడాలో తెలియక. వద్దామన్నా మళ్ళీ వర్షం రాలేదు. బోలెడు బాధ అనుభవిస్తున్న వాళ్ళ అన్నాడు విజయ్. అలక కర్చీఫ్ నోటికి అడ్డంగా పెట్టుకుని నవ్వింది. చంచల, జోగారావు విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళిద్దరినీ. ఆడపిల్లలను అల్లరి చేయడం, కావాలని కల్పించుకుని మాట్లాడడం చేయడు విజయ్. బాగా తెలుసు జోగారావుకి. అలక మగవాళ్లతో చనువుగా మాట్లాడదు. ఎవరైనా మాటలు పెంచబోతే తుంచేస్తుంది. మగవాళ్లతో మాట్లాడుతూ నవ్వగా అలకనెప్పుడూ చూడలేదు. వీళ్ళిద్దరికీ ఎలా పరిచయమా అని ఆలోచిస్తోంది చంచల. మీరు భలే తమాషాగా మాట్లాడతారు అంది అలక. విజయ్ నవ్వి ఊరుకున్నాడు. తమాషాగా మాట్లాడేది నేనండి. వీడు మొహం, వీడొత్త బడుద్దాయి. ఆడవాళ్లతో మాట్లాడడం బొత్తిగా చేత కాదు. తమాషాలు చేయడం, జోక్స్ కట్ చేయడం, నవ్వించడం ఈ జోగారావుకి అదే జోగారావు అనగా నాకు మాత్రమే చేతనవును. చంచల వైపు ఓ ఫోజు పారేసి అలకతో అన్నాడు జోగారావు. అవునవును, చూస్తూనే ఉన్నాంగా అంది చంచల. నువ్వు నోరు మీరా? విజయ్ కసురుకున్నాడు. ఎవరు నోరు? నీ నోరు. ఇదండి వీడి వరస. ఆడవాళ్లతో కబుర్లు చెబుతుంటే కాలం ఇట్టే గడిచిపోతుందండి. వీడికి తెలీదు, చెబితే వెండో. నోర్మి ఏం చేస్తాను? వీడు పక్కనుండగా మూసుకోక తప్పదు నోరు. అలకతో చెప్పి నోరు మూసుకున్నాడు జోగారావు. మీ ఫ్రెండ్ పక్కన లేకపోతే మీరు? చంచల మాట పూర్తి చేయకముందే జోగారావు నోరు తెరిచాడు. అవునండి, వీడు పక్కన లేనప్పుడు నా నోరు ఖాళీగా ఉండదు. ఇంతకుముందే చూశారు కదా, నేను సీట్లోంచి లేవకుండా మీతో ఎంతసేపు మాట్లాడానో అన్నాడు సంతోషపడిపోతూ. మీరెక్కడికి వెళుతున్నారు? విజయ్ అడిగాడు. ఆఫీస్కి అలక చెప్పింది. మీరెక్కడికి వెళ్తున్నారు? జోగారావు అడిగాడు. ఆఫీస్కి అంది చంచల. మీ ఇద్దరు మా ఇద్దరిలా ఫ్రెండ్స్ అన్నమాట. భలే మేమిద్దరం పని మీద వెళుతున్నాం, మీ ఇద్దరు ఆఫీస్కి వెళుతున్నారు. బస్సు మాత్రం ఒకటే. దిగే చోటు? జోగారావు చంచల ముఖం చూస్తూ ఆగాడు. నెక్స్ట్ స్టాప్లోనే మేము దిగేది. మాట పూర్తి చేసింది చంచల. మేము మీకన్నా పైన, అంటే మీ నెక్స్ట్ స్టాపు పై స్టాప్ మాది. జోగారావు చంచల గొంతును అనుసరిస్తూ మాట్లాడి విజయ్ వైపు తిరిగాడు. మనం కూడా ఇక్కడ దిగుదామా విజయభాస్కర్ అన్నాడు. ఎందుకేంటి, వీళ్లతో పాటు సరదాగా దిగుదాం. నువ్వు నోరు ముస్తావా? బస్సులోంచి కిందకు నెట్నా? కర్మ జోగారావు నెత్తి కొట్టుకున్నాడు పిడికిలు బిగించి. అలక, చంచల అది చూసి నవ్వారు. స్టాప్ రావడం చూసి చంచల, అలక సీట్లోంచి లేచారు. విజయ్ని ఓసారి రమ్మని ఆహ్వానిస్తే బాగుండదు. ఏ కారణంతో రమ్మని చెప్పాలి? అసలు రమ్మని చెప్పడం మాత్రం ఏం బాగుంటుంది? అలక లోలోన తర్జన భర్జన పడుతోంది. బస్సు ఆగింది. వస్తాం అంది చంచల. వస్తూ ఉండండి. జోగారావు జోక్ వదిలాడు. ఉన్నట్టుండి విజయభాస్కర్కి, అలకకి మాటలు కరువయ్యాయి. పెదవుల బదులు కళ్ళు మాట్లాడుకున్నాయి. అలక, చంచల బస్ దిగారు. బస్సు బయలుదేరింది. ఎవరమ్మా అతగాడు అంది చంచల 4 అడుగులు వేసిన తర్వాత. అరే, నీకు పరిచయం చేయలేదు కదూ, విజయభాస్కర్ అని. అదే నాకు తెలిసినవారే. అలకకి అంతకన్నా ఏం చెప్పాలో తెలియలేదు.
నీకు తెలిసిన అందరూ నాకు తెలుసులే ఇతగాడు. ఈ కొత్త సేల్తీ ఎక్కడి నుండి ఊడిపడిందా అని తర్వాత చెబుతా, నన్ను కాసేపు వదిలే కావాలని విసుక్కుంటూ అంది అలక. ఓయబ్బో, చెలి వేరువేరు సీరియస్గా ఉంది భుజాలెగరేసి అనుకుంది చంచల.